73 కదా అన్నారు. మీరు పుట్టినటువంటిది శ్రీ ప్రమాదేశనామ సంవత్సరం శ్రావణ బహుళ ఆషాఢ బహుళ పాడ్యమే సోమవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మకర రాశిలో పుట్టారండి. లగ్నం వచ్చేటటువంటిది ఏంటంటే కన్యా లగ్నం అవుతుంది. లగ్నం నిమిత్తంగా పంచమ స్థానంలో చంద్రగురుల యొక్క కలయిక అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది. ప్రధానంగా కుటుంబ స్థానంలో చంద్రగురుల యొక్క కలయిక ఉన్నప్పటికీ గురుడు కొంచెం వక్ర స్థితిలో ఉండడం, చంద్రుడితో కలయిక వలన చిన్నతనంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వ్యయాధిపతి అయినటువంటి రవి ఏకాదశి స్థానం లాభస్థానంలో బుధ శుక్రుల యొక్క కలయికతో ఉండడం, లగ్న సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వలన కుజదోషం అనేటటువంటిది కూడా ఉంది. ప్రధానంగా ఈ కాల సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు పడేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కుజదోషం అనేటటువంటి దానివలన వివాహం అయిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే జాతకం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో కనుక మీకు శని మహర్దశలో శని అంతర్దశ అనేటటువంటిది ఇంచుమించుగా జగదీష్ గారు జరుగుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి రావడానికి కొంచెం సమయం పడుతుందండి. మీరు ప్రధానంగా ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. దశరథకృత శని స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుందండి. నమస్కారం అండి. 5 గంటల సుమారుగా 57 నిమిషాలు సుమారు